కార్మికులది ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా వాళ్ళు అనేక సంవత్సరాలు 140 సంవత్సరాల కంటే ఎక్కువ ముందటి నుంచి కొట్లాడి సాధించినటువంటి 8 గంటల పని దినాన్ని ఇవాళ గుజరాత్లో కొన్ని కంపెనీలు 10 గంటలు 12 గంటలకు అగ్రిమెంట్ చేస్తే కూడా వాటి గురించి ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అడగడం లేదు. వాటికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అదే రకంగా తాను ఎన్నికలలో చెప్పినటువంటి అనేక అంశాలు, ప్రధానంగా స్త్రీలకు జీరో ఖాతాలు తీస్తే 15 లక్షల రూపాయలు జమ చేస్తున్నాడు. ఇప్పటికి ఒక నయా పైసా కూడా జమ చేయలేదు. అట్లా ఈ దేశంలో ఉన్నటువంటి 47 కోట్ల కార్మికులకు 7 కోట్లకు మాత్రమే ఎంతో కొంత చట్టాలు అమలవుతున్నా 40 కోట్ల కార్మికులకు ఏ చట్టం కూడా అమలు కాకుండా వాళ్ళు ఇప్పటికీ అనేక సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి పరిస్థితిలో ఏ చట్టాలను అమలు చేయకుండా ఉన్న చట్టాలను వాటిని రద్దు చేసేసి 44 చట్టాలను రద్దు చేసేసి 4 కోట్లుగా తీసుకొచ్చేసి 4 కోట్ల ద్వారా కూడా యాజమాన్యానికి అనుకూలమైనటువంటి విధానం ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. కాబట్టి దీనికి వ్యతిరేకిస్తూ ఈ నెల 9 తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను చేయాలని చెప్పేసి అందరం అన్ని వామపక్ష పార్టీల కార్మిక సంఘాలన్నీ కూడా మాట్లాడి ఈ విధానం కొనసాగిస్తున్నది. ఒకవేళ ఈ ప్రభుత్వం ఆ విధానాలు మార్చుకోకుండా కార్మికులకు లాభం చేయకుండా కర్షకులకు లాభం చేయకుండా ఉంటే ఈ ప్రభుత్వాన్ని ఊడగొట్టే పరిస్థితి కూడా ఈ సందర్భంగా వస్తుందని చెప్పేసి టీయూసీఐ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తుంది. కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా ఆర్మూరు డివిజన్ అదేవిధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని చెప్పి జేఏసీ తరఫున కార్మికులకు పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా కనీస వేతనం 26 ఇవ్వాలని చెప్పి, అట్లాగే దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మికులకు PFESA చట్టాలు అమలు చేయాలని చెప్పి, అట్లాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి, 8 గంటల పని విధానాన్ని యథావిధంగా కొనసాగించాలని చెప్పి, అట్లాగే రైతు కార్మిక వ్యతిరేక విధానాన్ని విడనాడాలని చెప్పి కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై 9 జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మికులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి IFTగా కార్మిక సంఘాల రైతు జేఏసీగా కార్మిక లోకానికి ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం. కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి సార్వత్రిక సమ్మె జూలై 9న జయప్రదం చేయాలని ఈరోజు కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిపి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు ఆనాడు సాధించుకున్నటువంటి లేబరు చట్టాలని ఈరోజు మొత్తం కూడా చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి 4 కోట్లుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రజల మీద భారాలు వేస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఉన్న ఉద్యోగాలన్నింటినీ కూడా మరి కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని విడనాడాలని, అదే మాదిరిగా ఈరోజు దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతు దేశానికి రాజు అని చెప్పేసి గొప్పగా చెప్పడమే కాదు, ఈరోజు రైతులు అడుగుతా ఉన్నారు గిట్టుబాటు ధర కల్పించమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. పార్లమెంటులో చట్టం చేయాలని, అట్లాగే ఎరువులు సబ్సిడీ రూపంలో ఇవ్వాలని, నకిలీ విత్తనాలని అరికట్టాలని చెప్పేసి విత్తనాలు ఎరువులన్నీ కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు 9వ తారీఖు నాడు జరిగేటటువంటి సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈ సమ్మెకు అందరూ కార్మికులు, కర్షకులు, మేధావులు, మరి విద్యార్థులు, మరి పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ ఆయాలు, మరి అట్లాగే ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం వారి మీద పడుతున్నది. మరి ఏదైతే నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఇలా 12 గంటల పనిదినాన్ని మరి 12 గంటల పనిదినాన్ని పెంచిండు, పని భారాలను పెంచిండు. మరి అట్లాగే ఏదైతే నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈరోజు పార్లమెంట్లో నేను బిల్ పాస్ చేస్తానని ఆనవులు హామీ ఇచ్చిండు. ఇప్పటి వరకు ఆ రైతు నల్ల చట్టాలు అదే విధంగా కొనసాగుతున్నాయి. మరి ఈ యొక్క సమ్మెను విజయవంతం చేయవలసిందిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా మనం CIT తరఫున మరి కార్మిక జేఏసీ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నరేంద్ర మోడీ తన అధికారంలోకి వస్తే భారతదేశంలో ఉన్న ఫ్యాక్టరీని పరిశ్రమని కాపాడుతానని, కుటీర పరిశ్రమను కాపాడుతానని, అట్లాగే
కార్మికుల కష్ట సుఖాన్ని అర్థం చేసుకొని కింది స్థాయిని చచ్చిన నేను వాళ్ళను ఆర్థికంగా ఎదగటానికి అన్ని రకాల కృషి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయిపోతున్నా ఇవ్వాలకి కార్మికుల సంక్షేమం కోసం నేను చేయకపోగా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ప్రాథమిక హక్కుల్ని కూడా తొలగించే రకంగా యజమాన్యాలకు కార్పొరేట్ శక్తులకు ఆదాని అంబానీలకు ఉడిగం చేసే రకంగా 4 లేబర్ కోడ్లు తీసుకురావడం అనేది అన్యాయమైంది, కార్మిక వ్యతిరేకమైంది. అందుకే జూలై 9 తారీఖు నాడు నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అట్లాగే కార్మిక వర్గం యొక్క హక్కుల్ని కాపాడాలని చెప్పేసి సమ్మె చేస్తుంది. సమ్మెలో బీడీ కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి ఐఎఫ్టీ తరఫున తెలంగాణ ప్రదేశీల బీడీ వర్కర్స్ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పిలుపునిస్తున్నాం. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్మూర్లో ప్రెస్ మీట్ జరిగింది. అయితే ఈ నెల 9వ తారీఖు నాడు సార్వత్రిక సమ్మె జరుగుతుంది కాబట్టి ఈ సమ్మెకు కార్మికులు కర్షకులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కార్మిక జేఏసీ తరఫున అట్లాగే ఐఎఫ్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అధిక సంఖ్యలో వచ్చి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.